అబ్బాయి గారి పేరేంటి? ఈజ్ డెలైట్ దివాకర్. ఏంటి డెకాయిట్ దివాకరా? కొంచెం ఎలాబరేటెడ్ గా చెప్పయ్యా. ఓకే, డెలాయిట్ డెలాయిట్ డెలాయిటా? ఈ డొక్కడగడెవడు? నన్నేనా? నిన్నే. మీరు చెప్పారు కదా సార్, డెలాయిట్ సంబంధమని తీసుకొచ్చాను. ఓ గది బావా ఏంద్ర వాడుస్తుండు. ఇప్పుడు ఎందుకు వచ్చినావురా? కంగారు పడకు మామ. పెళ్లి క్యాన్సిల్ అయినంత మాత్రం నువ్వు నా మామయ్య కాకుండా పోతావా? అది నా మరదలు కాకుండా పోతుందా? వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒరిజినలా ఫేకా తెలుసుకోవడం నా బాధ్యత కూడా కదా. టెస్ట్ చేసి పోదామని వచ్చిన. ఏడు చెప్పింది కరెక్టే. నువ్వేం కంగారు పడకు. వీడు వాడిని కలిగితే వాడు పారిపోకుండా ఎరగనిచ్చి పట్టుకుంటా. నువ్వు బదా కూర్చో. హాయ్, ఐమ్ చైతన్య. హాయ్, దిస్ ఇస్ దివాకర్, హార్డ్వేర్ లో కనిపించే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఇంతకి నువ్వెవరు? బావా. ఓకే, నో ప్రాబ్లం, ప్రొసీడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి? లక్షలు సంపాదించాలన్న కోరిక ఉండాలా? ఏం డాడీ? ప్రభాస్ లో చెప్పినావు అంతే. లోకంలా ఇన్ని ప్రొఫెషన్లు ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరే ఎందుకైనావు అని. ఏంటి బ్రో, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఆహా. సాఫ్ట్వేర్ జాబ్ రాకముందు జిరాక్స్ షాప్ లో పనిచేసేవాడిని. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఆ జిరాక్స్ షాప్ లోకి వచ్చిన పేపర్లన్నింటినీ డబుల్ జిరాక్స్లు చేసి రాత్రి బౌలు నేనే చదివేవాడిని. ఆహా. అందులో C++, జావా, వైవా, మియామాల్గావా అలా అన్ని కోర్సులు నేర్చుకొని నేను అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ కూల్ కూల్ బ్రో. అంటే జిరాక్స్ షాప్ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినావు అనమాట. కొంపదీసి నీ డిగ్రీ ఒరిజినల్ జిరాక్సా? ఒరిజినల్లే. ఏంటి జిరాక్స్ కావాలా? ఓహో. డాడీ చెప్పా, చింపేసినావు. మేం నిన్ను పెళ్లి కొడుకు ఎందుకు సెలెక్ట్ చేయాలి? మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి కాబట్టి. డాడీ చెప్పా. అయినా నీ ప్లాట్ఫామ్ ఏది? మై వర్కింగ్ ప్లాట్ఫామ్ ఈజ్ HB001. HB001. అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి డూడ్. డిగ్రీ అంటే ఏందిరా? చూసినావా, ఇంగ్లీష్ లో అదర కొట్టేస్తుండే. అవునవును. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం రాస్తున్నారు? సాఫ్ట్వేర్ వెళ్ళడు లక్షలు లక్షలు సంపాదించడానికి టిప్స్ చెప్తున్నాడు, రాసుకుంటున్నాను. నేను లగ్గం ఆఫ్ చేస్తే ఈడు సారీ చెప్పకుండా ఈడు లగ్గం ఎట్లా చేసుకుంటాడు? నేను ఒప్పుకునేదాకా ఈ లగ్గం జరగనికి ఇల్లేదు. సాఫ్ట్వేర్ సారీ చెప్పరు తెలుసా? హార్డ్వేర్ తెలుసా? కూర్చో. మొన్ననేమో పెద్దరాయన లెక్క తీర్పిచ్చినావు ఈడితో సారీ చెప్పిస్తానని. ఈ సదానందం ఏమో ఈ జావగాన్ని తీసుకొచ్చి పెళ్లి చూపులు అరేంజ్ చేసిండు. నేనేమన్నా హౌలగాన్నా? హౌలగాన్నా? మొన్న ఈ సదానందం ఇంటికొచ్చి ఈ పిల్లని ఎవరైనా చేసుకోవచ్చు కాగితం రాసి అని చెప్పిండు. ఈ చైతన్య గాడేమో దమ్ముంటే పెళ్లి ఆపు అంటుండు. మాయా, మీ అమ్మాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాలి. నాకు ఈ ఫార్మాలిటీస్ సెంటిమెంట్లు ఏమీ అక్కర్లేదు. ఈ నెల 18వ తారీఖున గుడికి తీసుకురా. గుడిలో పెళ్లి, మెడలో తాళి, ఫస్ట్ నైట్ బాలి. ఏంటండి? ఏమయ్యా, ఏందే నా మనసేం బాలేదు. నేను 4 రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను. సరేనే, ఎందుకు బాధపడతావు? ఎట్లా అయ్యేది ఉంటే ఎట్లా అవుతుంది. పిల్లల్ని కంటాం కానీ మన రాతల్ని కంటామా? పోయిరా. సీన్ బాబాయ్, ఏందే చూసి కూడా చూడట్టు పోతున్నావు? అన్నా అల్లుడివే. మొన్న మీ అమ్మాయికి పెళ్లి చూపులు జరిగినట్ట కదా, పెళ్ళప్పుడు ఏంది? అదేం సంబంధం రా? పోరగాడు వ్యవసాయం చేస్తాడట, మనకి సరిపోడు. అందుకే సాఫ్ట్వేర్ సంబంధం చూడలేకపోతున్నాం. ఓ గట్లనా? మరి ఆడు నచ్చకపోతే? నచ్చేదాకా చూస్తాం, సాఫ్ట్వేర్ చూస్తాం. అయితే దూరపు కొండ లూల్పని తెలిసే దాకా చూస్తారనమాట. గంతేనా? ఆరితేరినోడు అనుభవం చెప్తాడు, అజ్ఞానంలో ఉన్నోడే నీతులు చెప్తాడు. ఈ లెక్క. ఓ సీన్ బాబాయ్, ఆయనకి చెప్పు
ఇంటి నిండా ట్రంప్ గేట్స్ పిచ్చాయి మస్కు మామ లాంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే కాదు, వాళ్ళ కోసం పని చేయాలి. ఇప్పుడు నేను వాళ్ళకే తిండి పెట్టే పని చేస్తున్నా అంటే అర్థం చేసుకోమల్లా. ఆయన గారికి యాది లేదేమో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక్క పూట తినడానికి కూడా టైం ఉండదు. వాళ్ళ కోసం పనిచేస్తున్నాడంటే ఈ మొనగాడు. వాళ్ళంతా ఒక పూట తిండి లేకపోయినా బతకగలరేమో కానీ కంప్యూటర్ లేకుండా బతకలేరు. ఆపురన్నా, నా బిడ్డని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వాలా రైతుకి ఇవ్వాలా అర్థమైతలే. అందుకే ఆకుండా పోదాం రా అన్న. ఇంటివా లేట్ అయిందనుకో ఆ కుర్రాడు కూడా దొరకడు. అమ్మో పద పద పద. పరా పా. శుద్ధులు చెప్తున్నాడు శుద్ధులు. ఏంద్రా చేతు, మంచిగా నౌకరి చేసేది ఉంటే మీ మామ కాళ్ళు మొక్కి పిల్లని చూడు. ఇప్పుడు చూడు ఏమైందో. అసలు ఎందుకురా నువ్వు బంగారు నౌకరు తెలిసినావు? తాతా తాతా రారా మనవడా, ఇప్పుడేనా రావడం? ఇగో అమ్మ నీకు ఇచ్చిరమ్మని బట్టలు పంపింది. పెళ్ళిలో ఇయే వేసుకోవాలంట అమ్మ మరీ మరీ చెప్పింది. నాకెందుకురా ఇవన్నీ? మీ అమ్మకేం పని ఉండదు. పెళ్ళిలా పెద్దరాయుడు లెక్క అన్ని నువ్వే చూసుకోవాలి మళ్ళా. అవునే తాత, పెళ్ళికి పిలుద్దామని ఎన్నిసార్లు కాల్ చేసినా శివాజీ మామ బిజీ అనబట్టే. ఆయనకి ఏడ తీరుకుంటుందిరా. నాకే ఎప్పుడోసారి చేస్తాడు, 2 నిమిషాలు మాట్లాడతాడు అంతే. అంతలోనే ఉన్నావా, తిన్నావా, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ తెలుసుకోవాలి. తప్పదు. సాఫ్ట్వేర్ రామాయణ కదా. మరి మామ నిన్ను ఎప్పుడు అక్కడ పిలవలేదానే? పిలిచాడు 1-2 సార్లు. రానని చెప్పిన. ఊరు జనాలు పొలాలు వదిలే నేను వెళ్ళలేను. ఆడి పని వదులుకొని ఆడు రాలేడు. నువ్వేం రందివాడకు తాత, మేం లేమా? ఆడు చదువుకుంటా అంటే పొలం అమ్మిన రంది పళ్ళె. పెద్ద చదువులు చదువుతా అంటే ఇల్లు బ్యాంకులో పెట్టిన రంది పళ్ళె. అన్నీ ఆయన కోసమే చేస్తే ఆడి కళ్ళ ముందే లేకుంటే రంది పడకుండా ఎట్లా ఉంటారా? ఆడిని ఆపి ఎక్కడ ఆడు ఎదుగుదలకు అడ్డుపడతానోనని దేనికి ఆలోచించకుండా దేశం అప్పిన రంది పళ్ళె. వయసు అయిపోతుంది, వాహనం కొట్టుకుంటుంది, దూరం పెరిగిపోతుంది, దూరం అయిపోతానే మన రంది అయిపోతుందిరా. కొడుకు ఎదిగిండని ధైర్యంగా తిరుగుతున్నావు అనుకున్నా తాత. నీ గుండెలు ఎంత బాధ పెట్టుకున్నావని ఇవాళే తెలిసింది. ఆ రోజు రామయ్య తాతలో మా అమ్మ నాన్నని చూసుకున్నారా? దూరంగా గొప్పగా ఉన్నామన్న సంతోషం కన్నా దగ్గరలో ఏమన్నా బాధే వాళ్ళకి ఎక్కువ ఉంటుందని అర్థమైందిరా. అందుకే వాళ్ళతోనే ఉందామని డిసైడ్ అయినా.